ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అంటే అవినీతి పరులు అనే ముద్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వారి సొంత పనులు మినహా ప్రజల సమస్యల గురించి పట్టించుకోరనే అభిప్రాయం నెలకొందన్నారు. వారసత్వంగా వస్తున్న ఈ అపోహ నుంచి బయటపడటానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు చంద్రబాబు. టుడే ప్రజల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మీద ప్రగాఢంగా కరప్షన్ ముద్ర ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అది రియాలిటీ కావచ్చు, పర్సెప్షన్ కావచ్చు. రెండోది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఉండే వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో అధికార యంత్రాంగం అంటే వీళ్ళకు బాధ్యత ఉండదు, వీళ్ళ పనులే వీళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళు ప్రజల కోసం ఉండరు, పని చెయ్యరు. రెండోది రాజకీయ నాయకులు అంటే వీళ్ళకు కూడా బాధ్యత లేదు. రెండు కమ్యూనిటీని మళ్ళా అటు అధికారులు, ఇంకో పక్క ఇటు ప్రజాప్రతినిధులు, వీళ్ళు అవినీతి పరులు. అంటే ఎవరో ఒక్కరు, మనం వాస్తవంగా అయితే మనం చేసే స్ట్రగుల్ ఎవరు చేయడం లేదు. మనం సమాజాన్ని ఎంపవర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వారసత్వంగా వచ్చినటువంటి సమస్యల వల్ల మనకు ఒక ప్రగాఢమైన ముద్ర రాజకీయ నాయకుల పైన, అధికార యంత్రాంగం పైన పడిపోయింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ మనం అందరం సమాజానికి కన్సర్న్ కాబట్టి ఒక బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు.